Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799949104. సాయి చంద్రును కడసారి చూసేందుకు ప్రతి ఒక్కరు బరువెక్కిన గుండెతో తరలి వస్తున్నారు. ప్రస్తుతం మనతో ప్రొఫెసర్ కోదండరామ్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్, సాయి చంద్ర మీకు అసలు ఎలా పరిచయం, ఎప్పటి నుంచి మీ అనుబంధం ఉంది? అసలు ఎలా, ఉద్యమ సమయంలోనా లేకపోతే ఏంటి? ఎలా? ఉద్యమ సమయంలోనే, ఉద్యమ వేదికల మీదనే పరిచయం. అందరం కూడా తెలుసుకున్నది ఎక్కువ మందిని ఉద్యమ వేదికల మీదనే. అప్పుడు ఏ సభలు సమావేశాలు జరిగినా కళాకారులు వచ్చేవారు. ఈయన మొట్టమొదటిసారి నేను చూసింది అక్కడ, అప్పటికి విద్యార్థి ఉద్యమాల్లో ఉన్నాడు, ఒక మంచి కళాకారుడిగా పేరు ఉంది. కానీ నేను మొదటిసారి చూసింది నాకు సరిగ్గా గుర్తులేదు, ఒక టీఆర్ఎస్ సభలో రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా అని పాట పాడింది అక్కడ. అప్పుడు మొదటిసారి నేను ఆయనను చూడటము. ఆ తర్వాత అక్కడి నుంచి అనేక కార్యక్రమాల్లో భాగమైనవి. చాలా ధూమ్ధాముల్లో కానీ, లేకపోతే సభల్లో కానీ, సమావేశాల్లో కానీ వచ్చి ఆయన పాడితే ఇక జనం లేసే ప్రసక్తే లేదు. చాలా అద్భుతంగా ఆకట్టుకొని కూర్చునేవాడు. ఇంకా అప్పటికి దేశపతిని రసమైన చూసినాం. మళ్ళీ కొత్త కళాకారుడు, యువకుడు వస్తున్నాడు మనకు తెలంగాణకు, ఓ భవిష్యత్తు, కళారంగంలో ఒక మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి ఆశపడుతున్న సమయంలో మరి ఇవాళ ఈయన పిల్లలతో కాసేపు సెలవులు గడుపుదామని చెప్పి వెళ్ళి అక్కడనే మరి సరిపోవటం, ఒక ఆయన వెళ్ళి లేకుండా పోవటం అనేది మాత్రం చాలా బాధ కలిగించింది. కనీసం ఆ పూటైనా మంచిగా పిల్లలతో గడిపి ఇక్కడికి వచ్చినాక ఏదన్నా జరిగినా, ఏదన్నా బహుశా ఆయనకు ఒక వైద్యం దొరికేదో ఏమో అని కూడా ఒక్కోసారి అనిపిస్తుంటుంది. ఏదనుకున్నా కానీ వాళ్ళైతే ఒక జరగరానిది అయితే జరిగింది. పెద్ద నష్టం తెలంగాణ సమాజానికి. ఓ మంచి కవి, కళాకారుడు, గాయకుడు పోవటం అనేది చాలా పెద్ద నష్టం. మామూలు పాటలు పాడతారు కానీ చాలా కొద్ది మంది వలె ఆయన కూడా మాటా పాటను కలిపి పాడేటంలో చాలా మంచి ప్రావీణ్యతను సంపాదించిండు. చాలా గొప్పగా అప్పుడు ఆంధ్ర పాలకుల మీద ఆయన వేసేటువంటి వ్యంగ్యాస్త్రాలు చాలా బలంగా అవి ప్రజల్లో చేరుకున్నాయి. ఒక గొప్ప పాత్ర ఆయన పోషించిండు తెలంగాణ ఉద్యమంలో. అది ఇంకా ఎదుగుతాడని అందరం కూడా ఆశపడ్డాం. కానీ మరి వాళ్ళేమో మన మధ్య లేకుండా పోవటం అయితే పెద్ద బాధాకరమైన విషయం. సాయి చందు జ్ఞాపకాలు పాట రూపంగానే మన మధ్య మిగిలిపోతాయి. బహుశా ఆయనను గుర్తుపెట్టుకోవటానికి ఒక ప్రయత్నం అయితే జరగాలి, శాశ్వతంగా నిలిచిపోయే విధంగా ఒక ప్రయత్నం అయితే జరగాలి. అది ఎట్లా జరగాలి ఏంది అనేది మాత్రం తప్పకుండా మనం అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆయన స్మృతిని కాపాడుకునే ప్రయత్నం అయితే చేయాలి. ఆయనను అనుసరించి ఈ కళారూపాలను కాపాడటం, విస్తృతపరిచేటువంటి వాళ్ళు మరింత మంది రావాలని కూడా నేను కోరుకుంటున్నాను. సార్, అయితే సాయి చంద్తో మీకు ప్రత్యక్షంగా ఎంతో అనుబంధం ఉంది. మీతో చాలాసార్లు కూడా మాట్లాడారు. అసలు జనరల్గా ఎలా ఉండే ఆయన భావాలు మీతో మాట్లాడినప్పుడు? కానీ ఎక్కువ ఎలాంటి విషయాలు షేర్ చేసుకునేవాళ్ళు? అంటే ఎక్కువగా మాట్లాడేటప్పుడు అప్పుడైతే తెలంగాణ ఉద్యమం గురించి, కొంత ఆయన విద్యార్థి ఉద్యమాల నుంచి వచ్చినటువంటి వాడు కాబట్టి కలిసే అప్పుడప్పుడు పాత విషయాలు కూడా గుర్తు చేసుకునేది. కాబట్టి సాయి చంద్తో ప్రధానంగా ఈ ఉద్యమ వేదికలు, ఉద్యమాల్లో ఆయన పాడే పాటలు. చివరిసారిగా మీరు సాయి చంద్ర ఎప్పుడు కలిసారు? ఏం మాట్లాడుకున్నారు? ఒక 3 నెలల క్రితం ఏదో ఒక ఫంక్షన్లో కలిసిండు. పాత విద్యార్థి సంఘ నాయకుడి ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉంటే అక్కడికి వచ్చిండు. అక్కడే ఆయనను ఆ అమ్మాయిని ఇద్దరిని కలిసి కాసేపు మాట్లాడటం జరిగింది. మళ్ళీ ఓసారి కలుసుకుందామని అనుకున్నాం. కానీ వీళ్ళు ఈ రూపంలో ఆయనను చూడవలసి వస్తుందని నేను అనుకోలేదు. వారికి నా నివాళులు అర్పిస్తున్న, సాయి చంద్కు నా తరఫున, పార్టీ తరఫున, అదేవిధంగా ఉద్యమకారుల తరఫున కూడా నేను నివాళులు అర్పిస్తున్నా. వారికి మా అందరి తరఫున జోహార్. చివరిగా సాయి చంద్ర గాత్రం కానీ, గానం గురించి కానీ ఏం చెప్తారు? ఎందుకంటే తన గానంతో, గాత్రంతో తెలంగాణ ఉద్యమాన్ని కూడా ఊవెత్తున ఎగిసిపడేలా చేశారు. ఏం చెప్తారు అసలు? ఎందుకంటే ప్రత్యక్షంగా ఉన్నారు మీరు. ఆయన పాడగలిగేటువంటి పాటలు మిగతా ఎవరికి కూడా సాధ్యం కాదు. గొంతు ఎత్తిండంటే అసలు అది పగిలిపోకుండా, ఏ రకంగా కూడా డిస్టర్బెన్స్ లేకుండా ఆ స్థాయిలో ఆయన పాట పాడేవాడు. ఆ రాతి బొమ్మల్లో పాట ఆయన పాడితేనే వినాలి. అట్లా ఒక గొప్ప గాయకుడు. అదొకటే కాదు, చాలా పాటలు అట్లా అద్భుతంగా ఆయన రాసినవి మాత్రమే కాదు, ఇతర కళాకారులు రాసినవి కూడా పాడి చాలా ప్రజలను మెప్పించిండు, ఒక మంచి గుర్తింపును సాధించిండు. నాకు అనిపిస్తున్నది అయితే భగవంతుడు కూడా మరి ఇంత పాటకాడు నా దగ్గర ఉంటే బాగుండని పిలిపించుకున్నాడా ఏందని కూడా నాకు అనిపిస్తూ ఉన్నది. వారు లేకపోవటం అత్యంత బాధాకరమైన విషయం. వారికి నివాళులు
జోహార్ జోహార్ సాయి చంద్. సాయి చంద్తో ఉద్యమ కాలం నాటి స్మృతులను కూడా ప్రొఫెసర్ కోదండరాం మనతో షేర్ చేసుకున్నారు. ఆయన మనిషిగా మన మధ్య లేకపోయినా పాట రూపంలో ఈ తెలంగాణ సమాజంలో ఇంకా బ్రతికే ఉన్నారు, ఎప్పటికీ బ్రతికి ఉంటారు కూడా అని కూడా ప్రొఫెసర్ కోదండరాం చెప్తున్నారు. అలాగే ఆయనకు సముచిత స్థానం దక్కాలి అని చెప్పి కూడా కోరుతున్నారు.